వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణలో బెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్గా ప్రజెంట్ హర్షిత్ ఇన్స్టిట్యూట్ డెవలప్మెంట్ అవుతుంది. అలానే మంచి మొబైల్ యాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హర్షిత్ ఇన్స్టిట్యూట్, దీంట్లో ఫ్రీగా అన్నీ ఉన్నాయి, చూసుకోండి. నెక్స్ట్ అంశం మనం చూస్తే ప్రణాళికల్లో వనరులు ఎలా ఉన్నాయి, ఏ విధంగా వనరులని సమీకరించుకొని ప్రణాళికలు అమలు చేస్తారు అనేది మనకి ఇంపార్టెంట్. ఏ విధంగా వనరులు ఉన్నాయనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏ విధంగా వనరులు ఉన్నాయి, ఒక దేశంలో ప్రణాళికలు అమలు చేయాలంటే కొన్ని రకాలైనటువంటి వనరులు అవసరం, అవునా? అంటే ఆర్థిక వనరులు ఖచ్చితంగా ఉంటేనే ఆ దేశంలో ప్రణాళికలను అమలు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఆ ఆర్థిక వనరుల మీద కొంత అవగాహన ఉండాలి. సో ఏ దేశంలోనైనా ప్రణాళికలు అమలు చేసుకోవాలంటే ఆ దేశంలో ముందుగా వాళ్ళకి కావాల్సింది ఆ దేశంలో లభించే వనరులను ముందు గ్యాదర్ చేసుకోవాలి. ఆ వనరులు సరిపోకపోతే ఆ తర్వాత ఇతర దేశాల మీద ఆధారపడే వనరులను సేకరించుకోవాలి. ఇవి రెండూ సరిపోకపోతే ఆ దేశంలో లోటు విత్తం విధానాన్ని అమలు చేయాలి. కాబట్టి ఒక దేశంలో ప్రణాళికలు అమలు చేయాలంటే వనరులను 3 రకాలుగా వర్గీకరిస్తారు. 3 రకాలుగా. ఒకటి దేశీయ వనరులు అంటాం. దేశీయ వనరులు, దీన్ని మనము డొమెస్టిక్ రిసోర్సెస్ అని పిలవచ్చును. డొమెస్టిక్ రిసోర్సెస్. అదేవిధంగా రెండోది మనం చూస్తే విదేశీ వనరులు. అండ్ మూడో అంశం మనం చూస్తే లోటు విత్తం అంటున్నాం. లోటు విత్తం బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 3 రకాలైనటువంటి వనరుల ద్వారా ఏ దేశంలోనైనా ప్రణాళికలను ఒక సజావంతంగా అమలు చేసడానికి అవకాశం ఉంటుంది. డొమెస్టిక్ రిసోర్సెస్ ఉండాలి, అదేవిధంగా ఫారిన్ రిసోర్సెస్ ఉండాలి, అదేవిధంగా ఫినాన్షియల్ డెఫిసిట్ ఉండాలి. ఫినాన్షియల్ డెఫిసిట్ గా అమలు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వివిధ రకాలైనటువంటి వనరులు మనము ఈజీగా గ్యాదర్ చేసుకునేదానికి అవకాశం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఓకే, 3 రకాల వనరులు: దేశీయ వనరులు, ఓకే, విదేశీ వనరులు, ఓకే, లోటు విత్తము. ఇక్కడ మనకు దేశీయ వనరులు అంటే ఏమున్నాయి? ఒక దేశంలో సేకరించే వనరులని మనము దేశీయ వనరులు అంటున్నాం. ఒక దేశంలో సేకరించే వనరులనే దేశీయ వనరులు అంటున్నాం, అవునా? ఏమేమి వేటిలో సేకరించుకుంటామంటే దేశీయ వనరులని ముందు మార్కెట్ రుణాలు అంటారు. మార్కెట్ రుణాల ద్వారా సేకరించాలి. అదేవిధంగా ఆ దేశంలో పిఎఫ్ సౌకర్యాల ద్వారా సేకరించుకోవాలి. ప్రావిడెంట్ ఫండ్ అంటాం మనం, ప్రావిడెంట్ ఫండ్. అదేవిధంగా ఆ దేశంలో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల యొక్క లాభాలను గ్యాదర్ చేసుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల యొక్క లాభాలను గ్యాదర్ చేసుకోవాలి. అదేవిధంగా అదనంగా పన్నులు విధించాలి. అదనంగా పన్నులను విధించాలి. అదనంగా పన్నులను విధించాలి. నెక్స్ట్ ఐదవది మనం చూస్తే కరెంట్ రెవెన్యూ మిగులును ఏర్పాటు చేసుకోవాలి. కరెంట్ రెవెన్యూ మిగులును సృష్టించుకోవాలి. సో ఇలా మనకు ఆ దేశంలో రుణాలను సేకరించాలి. ఓకేనా? ఏమంటే మనము మార్కెట్ రుణాలను చెబుతున్నాం, మనం మార్కెట్ లోన్స్ అని చెబుతాం. మనం మార్కెట్ లోన్స్ ద్వారా కానీ, అదే ప్రావిడెంట్ ఫండ్ ద్వారా కానీ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ యొక్క ప్రాఫిట్స్ ద్వారా కానీ, అడిషనల్గా ట్యాక్సెస్ని ఇంపోజ్ చేయడం ద్వారా కానీ, అండ్ కరెంట్ రెవెన్యూ సర్ప్లస్ బడ్జెట్ అంట. మనం కరెంట్ రెవెన్యూ మిగులు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ మార్కెట్ రుణాలంటే ఏ మార్కెట్ రుణాలు అంటాం మనము అని చూస్తే ఒకటి ద్రవ్య మార్కెట్ రుణాలు, ఫైనాన్షియల్ మార్కెట్స్ అంటాం. ద్రవ్య మార్కెట్ రుణాలు, ద్రవ్య మార్కెట్లు. మూలధన మార్కెట్ రుణాలు, మూలధన మార్కెట్ రుణాలు. 2 రకాలు. ఫైనాన్షియల్ మార్కెట్ ఒకటి, 2 క్యాపిటల్ మార్కెట్ ఒకటి. ఫైనాన్షియల్ మార్కెట్ అంటే బ్యాంకులు విత్త సంస్థల ద్వారా అప్పులు తీసుకోవడం. బ్యాంకులు విత్త సంస్థలు అంటాం మనం, ద్రవ్య బ్యాంకులు అంటాం మనము, అదేవిధంగా విత్త సంస్థలు అంటాం. కాబట్టి బ్యాంకులు విత్త సంస్థల ద్వారా సేకరించిన రుణాలని మనము ద్రవ్య మార్కెట్ రుణాలు అంటున్నాం. అలా కాకుండా మనకు షేర్ మార్కెట్ ద్వారా తీసుకునే రుణాలను మనము ఏమంటున్నాం? మూలధన మార్కెట్ రుణాలు అంటున్నాం. కాబట్టి 2 రకాల మార్కెట్లు ఉన్నాయి. మనీ మార్కెట్ ఉంటుంది, మనీ మార్కెట్ ఉంటుంది, క్యాపిటల్ మార్కెట్ ఉంటుంది. మనీ మార్కెట్ని ఫైనాన్షియల్ మార్కెట్లో కూడా మనం అంతర్భాగంగా చూడవచ్చును. కాబట్టి మార్కెట్ రుణాల ద్వారా సేకరించాలి. బ్యాంకుల ద్వారా అప్పు తీసుకున్నాం అనుకోండి, ఆ దేశంలో ఉన్న బ్యాంకులు కానీ, ఆ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక విత్త సంస్థలు కానీ తీసుకుంటే దాన్ని మనము ద్రవ్య మార్కెట్ రుణాలుగా భావిస్తున్నాం.
అలా కాకుండా మనకు షేర్ మార్కెట్ ద్వారా అప్పు తీసుకుంటాం అనుకోండి, ఆ విధంగా తీసుకున్న రుణాలను మనం మూలధన మార్కెట్ రుణాలు చెప్పుకునేదానికి అవకాశం ఉంది. సో ముందు మార్కెట్ రుణాలను గ్యాదర్ చేసుకోవాలి. వాటితో పాటు ఒక దేశంలో ఉన్నటువంటి పొదుపు మొత్తాలు కూడా, చిన్న మొత్తాల పొదుపును కూడా సేకరించుకోవాలి. అంటే ఆ దేశంలో ప్రణాళికలు అమలు చేయాలంటే రుణాలు అవసరం. అదేవిధంగా ప్రావిడెంట్ ఫండ్ అంటే మనం భవిష్య నిధి, అవునా? అంటే ఇక్కడ మనం చూస్తే ఎంప్లాయర్స్కి ఒక పిఎఫ్ ఉంటుందమ్మా, అవునా? వాళ్ళ శాలరీలో కొంత పట్టుకునేదానికి అవకాశం ఉంటుంది, ఓకేనా? అదేవిధంగా కంపెనీ అదనంగా చెల్లిస్తుంది. కాబట్టి ఆ విధంగా వచ్చినటువంటి ఆ పిఎఫ్ను కూడా రుణాలుగా తీసుకునే ప్రణాళికలను అమలు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిఎఫ్ సౌకర్యాలు కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలు అంటున్నాం మనం, గవర్నమెంట్ సెక్టార్కి సంబంధించినటువంటి కొన్ని సంస్థలు లాభాలు ఆర్జిస్తుంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్ఎన్ఎల్ కానీ, అదేవిధంగా ఎన్టీపీసీ కానీ, అదేవిధంగా ఐఓసి కానీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ, ఇటువంటి సంస్థలన్నింటినీ కూడా మనము పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటున్నాం మనం. సో ఆ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో వచ్చే లాభాలను కూడా ఒక ప్రణాళికలో వినియోగించేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డబ్బు చాలనప్పుడు ఏం చేయాలి? అదనంగా పన్నులను కూడా విధించుకునేదానికి అవకాశం ఉంది. అదనపు పన్నులను విధించడము, ఓకేనా? అది డైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కావచ్చు, మొత్తానికి అదనంగా పన్నులను కూడా విధించాలి. అదేవిధంగా కరెంట్ రెవెన్యూ మిగులు అంటున్నాం మనం, అవునా? అంటే ఇక్కడ మనకు రెవెన్యూ మిగులు బడ్జెట్ అమ్మా. రెవెన్యూ మిగులు బడ్జెట్ ఎలా వస్తుంది అని అంటే మనకు ఒక అంశం ఉంది ఇక్కడ. రెవెన్యూ మిగులు బడ్జెట్ ఎలా వస్తుందంటే, బడ్జెట్లో మనకు వ్యయాలు రాబడులు ఉంటాయి కదా. రాబడి దీని ఇంగ్లీష్లో రెవెన్యూ అంటాం మనం. మనకు వచ్చే ఆదాయాన్ని రాబడి, అవునా? ఈ రాబడి ఎన్ని రకాలుగా వస్తుంది మనకు అంటే 2 రకాలుగా వస్తుంది, ఓకేనా? ఒకటి రెవెన్యూ రాబడి, 2 మూలధన రాబడి. రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. రెవెన్యూ రిసిప్ట్, క్యాపిటల్ రిసిప్ట్స్ అంటాం మనం. రెవెన్యూ రిసిప్ట్స్, క్యాపిటల్ రిసిప్ట్స్ అని చెప్పుకోవచ్చు మనం. రెవెన్యూ రాబడి, మూలధన మొత్తం కలిపితే రాబడి, ఓకేనా? అదేవిధంగా వ్యయము కూడా 2 రకాలుగా ఉంటుంది. ఖర్చు వ్యయము కూడా 2 రకాలుగా ఉంటుంది ఎక్స్పెండిచరు. ఒకటి రెవెన్యూ వ్యయం, 2 మూలధన వ్యయం. రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయం, అవునా? ఒక దేశంలో ఉన్న మొత్తం రాబడి 2 రకాలుగా మనం ఆర్జించవచ్చమ్మా. రెవెన్యూ రాబడి, మూలధన రాబడి. అదేవిధంగా ఆ దేశం చేసే ఖర్చును కూడా మనం 2 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు చేసే ఖర్చులంతా కూడా రెవెన్యూ వ్యయం అంటాం మనం. ప్రస్తుతం ప్రభుత్వం చేసే ఖర్చులు జీతాల కోసం కానీ, పెన్షన్ల కోసం కానీ, సంక్షేమ పథకాల కోసం కానీ, ఓకేనా, పరిపాలన కోసం కానీ, ఇటువంటి వాటి కోసము ప్రతిరోజు చేసే ఖర్చుని మనము రెవెన్యూ వేయమంటున్నాం. అలా కాకుండా భవిష్యత్తులో ఒకనా ఆస్తులను సంపాదించడం కోసం, భవిష్యత్తు బాగుండాలని, భవిష్యత్తులో అభివృద్ధి చెందాలని, భవిష్యత్తు కోసం ఇప్పుడు చేసే ఖర్చుని మనము మూలధన వేయమంటున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక డ్యాము నిర్మిస్తున్నాం, ఇప్పుడు మన దానివల్ల మనకు ఉపయోగం రాదు, భవిష్యత్తులో దానివల్ల ప్రయోజనం కలుగుతుంది, ఓకేనా? డ్యాములు కానీ, ప్రాజెక్టులు కానీ, లేదా పరిశ్రమలు కానీ, లేదా రోడ్లు, ఇటువంటివి అనమాట. సో ఇటువంటి వాటి మీద చేసే ఖర్చు అంతా కూడా మూలధన వేయమంటున్నాం. ప్రస్తుతం చేసే ఖర్చు, ప్రస్తుత అవసరాల కోసం చేసే ఖర్చు అంతా కూడా రెవెన్యూ వ్యయము. ప్రస్తుతం చేసే ఖర్చు భవిష్యత్ అవసరాల కోసం చేసే ఖర్చుని మూలధన వేయమంటున్నాం. సో రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ప్రజెంట్, ఓకేనా, కరెంట్, ఓకేనా, ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ఫ్యూచర్ పర్పస్, భవిష్యత్తు పర్పస్ కోసం చేస్తే మాత్రము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటున్నాం. ఓకే, సో దీన్ని బట్టి మనం బడ్జెట్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. రెవెన్యూ రాబడికి, రెవెన్యూ వ్యయానికి మధ్య ఉన్న సంబంధాన్ని రెవెన్యూ బడ్జెట్ అంటాం మనం. రెవెన్యూ బడ్జెట్. ఓకే, మూలధన రాబడికి, మూలధన వ్యయానికి మధ్య ఉండే సంబంధాన్ని మూలధన బడ్జెట్ అంటాం మనం, క్యాపిటల్ బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్ అది, ఇదేమో మూలధన బడ్జెట్. రెవెన్యూ బడ్జెట్, క్యాపిటల్ బడ్జెట్. సో ప్రణాళికలను అమలు చేయాలంటే రెవెన్యూ మిగులు ఉండాలి. రెవెన్యూ మిగులు ఉండాలి. రెవెన్యూ మిగులు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, రాబడి ఎక్కువగా ఉండి వ్యయం తక్కువగా ఉంటే రెవెన్యూ మిగులు వస్తుంది, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉండాలి,
రెవెన్యూ రాబడమ్మా, రెవెన్యూ రిసీట్స్ మోర్ దెన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇలా సమీకరణ ద్వారా మనం రాబట్టాలి. రెవెన్యూ రాబడి ఎక్కువగా ఉండి రెవెన్యూ ఏమో తక్కువగా ఉందనుకోండి, అప్పుడు మిగులు వస్తుంది, సర్ప్లస్ వస్తుంది. సో అటువంటి బడ్జెట్ మనం ఏమంటున్నాం, ఓకేనా, సర్ప్లస్ రెవెన్యూ బడ్జెట్గా చెప్తున్నాం మనం. సర్ప్లస్ రెవెన్యూ బడ్జెట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెవెన్యూ రిసీప్ట్స్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనుకోండి, దీన్ని ఏమంటాం మనము సంతులిత రెవెన్యూ బడ్జెట్. సంతులిత రెవెన్యూ బడ్జెట్. అలా కాకుండా రెవెన్యూ రిసీప్ట్స్ ఈజ్ లెస్ దాన్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉందనుకోండి, దీన్ని రెవెన్యూ లోట్ అంటాం మనం. రెవెన్యూ లోట్. రెవెన్యూ లోట్ అంటే డబ్బు తక్కువగా ఉంది, ఓకేనా. దీన్ని ఏమంటాం మనము, ఓకేనా, సంతులిత రెవెన్యూ బడ్జెట్. సమానంగా ఉంది, వచ్చిన రాబడి ఖర్చు రెండు సమానం అయిపోయినాయి. కానీ ఇప్పుడు కూడా ఇది సాధ్యం కాదు, ఇదైనా ఉంటుంది లేదా ఇదైనా ఉంటుంది. కాబట్టి ప్రణాళికలు అమలు చేసుకోవాలంటే రెవెన్యూ రాబడి ఎక్కువగా ఉండాలి. దేనికంటే రెవెన్యూ ఖర్చు కంటే. సో రాబడి ఎక్కువగా ఉండి ఖర్చు తక్కువగా ఉన్నట్లయితే దాన్ని మనము రెవెన్యూ మిగులుగా చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. రెవెన్యూ మిగులు అంటాం. ఇది కొంచెం జాగ్రత్త మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఒక దేశంలో ప్రణాళికలను అమలు చేసుకోవాలంటే చేసుకోవాలి. కాబట్టి దేశీయ వనరులు పుష్కలంగా ఉంటే ఆ దేశంలో ప్రణాళిక లక్ష్యాలకు కేటాయింపులను ఎక్కువ కేటాయించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేశీయ వనరులు సరిపడకపోతే అప్పుడు విదేశీ వనరుల మీద ఆధారపడాలి. ఓకే, సరే ఇక్కడ మనకు విదేశీ వనరులు ఏమున్నాయి అని చూస్తేమ్మా, చూడండి ఒకసారి. విదేశీ వనరులు ఏమేమి ఉన్నాయి, వీటి ద్వారా మనము విదేశీ వనరులు గ్యాదర్ చేసుకుంటామంటే ఎస్ విదేశీ వనరులు వీటి ద్వారా మనకు వస్తాయి అని అంటే ఎన్ఆర్ఐ డిపాజిట్స్. ఎన్ఆర్ఐ డిపాజిట్స్ ద్వారా వస్తాయి. అదేవిధంగా గ్రాంట్స్, ఎయిడ్, ఎఫ్డిఐస్, ఎఫ్ఐఐస్ వీటి ద్వారా మనం విదేశీ వనరులను రాబట్టడానికి అవకాశం ఉంటుంది. అవునా, ఎన్ఆర్ఐ డిపాజిట్లు అనేవి మన దేశానికి ఎక్కువగా వచ్చాయి అనుకోండి, మన దేశంలో ఆదాయం పెరిగడానికి అవకాశం ఉంది. ఎన్ఆర్ఐ అంటే మన వాళ్ళు ఇతర దేశాల్లో స్థిరపడిపోతారు. నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ అంటాం మనం. సో ఎన్ఆర్ఐ డిపాజిట్ల ద్వారా విదేశీ వనరులు మనము సేకరించుకోవచ్చును. అది గ్రాంట్ వస్తుంది. అవునా, మన దేశంలో ఏదైనా ఒక అభివృద్ధి కార్యకలాపం కోసం మనం ఇతర దేశాలను అర్జించామనుకోండి, వాళ్ళు మనకి ఇస్తారు, దాన్ని తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. గ్రాంట్ ఎయిడ్ అంట. మనం ఒక ప్రత్యేకమైన కార్యకలాపాల కోసం మాత్రమే మన గ్రాంట్ను కోరుకుంటాం. సో గ్రాంట్ వచ్చిన దాని ద్వారా వచ్చినటువంటి వనరులను ప్రణాళికలు ఖర్చు పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎఫ్డిఎస్ అంటున్నాం మనం. ఎఫ్డిఎస్ అంటే ఏంటి, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నాం. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఓకేనా, ఏదైనా ఒక విదేశము మన దేశంలో నూతనంగా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి చేసే పెట్టుబడులనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులుగా భావిస్తున్నాం. ఓకేనా, ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారతదేశానికి చూడమ్మా 26% చేస్తున్నాయి. 26%, అదేవిధంగా 49%, 51%, 74%, 100%. ఈ విధంగా ఆయా పరిశ్రమల్లో మనము విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం. కొన్ని సంస్థల్లో 26% మాత్రమే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. కొన్ని పరిశ్రమల్లో 49% వస్తున్నాయి. కొన్ని సంస్థలలో 51% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కొన్ని సంస్థల్లో 74%, మరికొన్ని సంస్థల విషయంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మనము రాబట్టుతున్నాం అంటే ఆహ్వానిస్తున్నాం. సరే, ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు చూస్తే 49% దాటితే ఒక ఆటోమేటిక్ రూట్ కింద మనము ఇన్వైట్ చేయాలి. 49% దాటితే ఆటోమేటిక్ రూట్ కింద ఆర్బీఐ ఇన్వైట్ చేస్తుంది. 49% దాటితే మనం పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ అనే సంస్థ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ 49% కానీ మించి విదేశీ పెట్టుబడులు మనం కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము ఎఫ్ఐపిబిని అప్రోచ్ కావాలి. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్స్ అంటున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో దాన్ని మనం ఆటోమేటిక్ రూట్ అంటున్నాం. ఓకేనా, సో ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కంట్రోల్ చేసేది ఎవరంటే ఆర్బీఐ.
ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కంట్రోల్ చేస్తుంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కంట్రోల్ చేసి మేనేజింగ్ చేసేది ఆర్బీఐ. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారా కూడా మనము ఓకేనా నిధులను సమకూర్చుకునే దానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్, దీన్ని విదేశీ సంస్థాగత పెట్టుబడులు అంటున్నాం మనం. విదేశీ సంస్థాగత పెట్టుబడులు, అవునా. అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఏ రూపంలో వస్తాయి మనకు? ఓకేనా, షేర్ల రూపంలో వస్తాయి. అంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి వాటాల రూపంలో మనకు వస్తాయి, అవునా. సుమారుగా 10% మించి ఈ పెట్టుబడులు రావు, 10% మించి రావు, అవునా. 10% FIIs వస్తే ఓకేనా 90% FDIs వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఈ FIIs మనము పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అని కూడా పిలుస్తాం మనం. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ అంటే ముందు విదేశీ సంస్థాగత పెట్టుబడులను ఆహ్వానించిన తర్వాతనే FDIs మనం ఆహ్వానిస్తాం, ఓకేనా. సో ఈ FIIs మీద కంట్రోల్ చేసేది ఎవరంటమ్మా? సెబీ కంట్రోల్ చేస్తుంది. సెబీ, ఓకేనా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. FDIs ని కంట్రోల్ చేసేది ఎవరంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బాగా గుర్తుపెట్టుకోండి. FIIs ని కంట్రోల్ చేసేది సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఓకేనా. ఆర్బీఐని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1935లో ఆర్బీఐ ఏర్పడింది. సెబీ ఎప్పుడు ఏర్పడింది? 1988లో ఏర్పడింది, 1988. సో ఆర్బీఐని ఎవరు రికమెండ్ చేశారు ఆర్బీఐ కావాలని? ఆర్బీఐ రికమెండ్ చేసిన ఎవరంటమ్మా? జేఎం కీన్స్ రికమెండ్ చేశాడు, జేఎం కీన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ సెబీని ఏర్పాటు చేయమని రికమెండ్ చేసింది ఎవరు? షేర్వానీ కమిటీ. షేర్వానీ కమిటీ సిఫారసు మేరకు సెబీ ఏర్పడింది. షేర్వానీ కమిటీ సిఫారసు మేరకు సెబీ ఏర్పడింది. జేఎం కీన్స్ కమిటీ సిఫారసు మేరకు ఆర్బీఐ ఏర్పడింది. ఆర్బీఐ చూడండి ఈ విధంగా ఉందన్నమాట. కాబట్టి ఒక దేశానికి కావలసినటువంటి స్వదేశీ వనరులు సరిపడకపోతే ఆ దేశము విదేశీ వనరుల మీద ఆధారపడి ప్రణాళికలు ఏర్పాటు చేసుకుంటుంది. కాబట్టి విదేశీ వనరులు ఈ రూపాల్లో మనకు లభిస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మూడో అంశం చూస్తేమో మనకు లోటు విత్తము. లోటు విత్తము ఏంది? లోటు విత్తం అంటే ఫైనాన్షియల్ డెఫిసిట్ అంటే ఏంది? సింపుల్, మనకు లోటు విత్తం ఏం లేదమ్మా, సిఆర్ఆర్ నుంచి లోన్ తీసుకోవడం, అదనంగా కరెన్సీని ముద్రించడం, అదనంగా కరెన్సీని ప్రింటింగ్ చేసుకునేదాన్ని మనము లోటు విత్తం అంటున్నాం, ఓకేనా. ఇక్కడ సిఆర్ఆర్ అంటే ఏంది? క్యాష్ రిజర్వ్ రేషియో అంటే ఏంది? ఓకేనా. కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి కదా, వాణిజ్య బ్యాంకులు సేకరించిన డిపాజిట్లలో కొంత భాగాన్ని ఆర్బీఐతో ఉంచాలి, అవునా. అంటే ఇక్కడ మనం కమర్షియల్ బ్యాంక్స్ కీప్స్ సమ్ అమౌంట్ ఎట్ ఆర్బీఐ, కొంత భాగాన్ని ఆర్బీఐకి ఉంచాలి. అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఏం చేస్తాయి? ప్రతి సంవత్సరము కొన్ని డిపాజిట్లను ఒకనా గ్యాదర్ చేస్తాయి. ఏమేమి డిపాజిట్స్ ఉన్నాయి మనకు? ఒకనా సేవింగ్ డిపాజిట్స్ ఉన్నాయి, ఒకనా బేసిక్, అదేవిధంగా డిమాండ్ డిపాజిట్స్ ఉన్నాయి, అదేవిధంగా రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి, మరియు ఒకనా ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. సో ఇవి టోటల్ గా మన దేశంలో ఉన్న డిపాజిట్స్. సేవింగ్ డిపాజిట్స్, బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్, డిమాండ్ డిపాజిట్స్, రికరింగ్ డిపాజిట్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్, అవునా. సేవింగ్ అకౌంట్ లో ఉండే డిపాజిట్స్ అమ్మా ఎస్బీ అకౌంట్ అంటాం మనం. సేవింగ్ బ్యాంక్ అకౌంట్ లో ఉండే డిపాజిట్స్ ని సేవింగ్ డిపాజిట్స్ అంటాం. అదేవిధంగా నో ఫ్రిల్ అకౌంట్ అంటున్నాం, నో ఫ్రిల్ అకౌంట్ అంటున్నాం. నో ఫ్రిల్ అకౌంట్ లో ఉండే డిపాజిట్స్ ని బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ అంటున్నాం. నో ఫ్రిల్ అకౌంట్ అంటే ఒకనా మనము ₹1 లేకుండా ఉచితంగా బ్యాంకులు అకౌంట్ ఓపెన్ చేయడము, ఎటువంటి నిల్వలు లేకుండా బ్యాంకుల్లో ఖాతాను లేదా అకౌంట్ ఓపెన్ చేసేదాన్ని నో ఫ్రిల్ అకౌంట్ అంటున్నాం. కాబట్టి నో ఫ్రిల్ అకౌంట్ లో బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ ఉంటాయి. అదేవిధంగా కరెంట్ అకౌంట్ లో మనకు చూస్తే డిమాండ్ డిపాజిట్స్ ఉంటాయి, డిమాండ్ డిపాజిట్స్. అదేవిధంగా మనం కొంత మొత్తాన్ని ఒకేసారి కాకుండా ఒక వాయిదాల పద్ధతిలో మనం చెల్లిస్తుంటాం, వాటిని మనం ఆర్డీస్ అంటాం. మనం ఈ వాయిదాల పద్ధతిలో చెల్లించే డిపాజిట్లని రికరింగ్ డిపాజిట్స్ అంటున్నాం. ఒకేసారి ఒక పెద్ద మొత్తాన్ని బ్యాంకులో దాచిపెడితే దాన్ని మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటున్నాం,
ఓకేనా. ఈ విధంగా డిపాజిట్స్ ఉంటాయి. ఈ డిపాజిట్స్ లో పేదవారి కోసమేమో సేవింగ్ డిపాజిట్స్ ఉన్నాయి, అత్యంత పేదవారి కోసమేమో బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయి, వ్యాపారస్తుల కోసం వచ్చేసి డిమాండ్ డిపాజిట్స్ ఉన్నాయి, మధ్య ఆదాయ వర్గాల వారి కోసమో రికరింగ్ డిపాజిట్స్ ఉన్నాయి, ధనవంతుల కోసమో ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కమర్షియల్ బ్యాంక్స్ అంటే వాణిజ్య బ్యాంకులు ఒకనా ప్రజలకు ఒక ఇష్యూ చేస్తాయి. సో వీటి ద్వారా వచ్చే అమౌంట్ని బ్యాంకులు ఏం చేస్తాయంటే ఒక 4% సిఆర్ఆర్ రూపంలో ఆర్బీఐ వద్ద ఉచితంగా ఉంచాలి. దానికి ఆర్బీఐ వడ్డీ ఇవ్వదు. ఎందుకనంటే ఆ బ్యాంకులు ఫ్యూచర్లో ఏదైనా దివాలా తీసినా ఇంకేదైనా నష్టం జరిగినా అప్పుడు ఆర్బీఐ నష్టపరిహారం చెల్లించడానికి అవకాశం ఉంటుంది. ఏ కమర్షియల్ బ్యాంక్ అయినా ఏదైనా గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్, గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఏ కమర్షియల్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేసినా ఆ బ్యాంకులు గ్యాదర్ చేసే డిపాజిట్లలో కొంత భాగాన్ని ఆర్బీఐ వద్ద ఉంచాలి. ఆ భాగాన్ని మనం సిఆర్ఆర్ అంటున్నాం. సో దాని ద్వారా గవర్నమెంట్ ఏం చేస్తుంది, లోను తీసుకుంటుంది. దాన్ని మనం లోటు విత్తం అంటున్నాం. సో అది కూడా సరిపడకపోతే ఒక ఆర్బీఐని ఆదేశిస్తుంది, అదనంగా కరెన్సీని ముద్రించమని ఆదేశిస్తుంది. అదనంగా అంటే విపరీతంగా ముద్రించడానికి అవకాశాలు లేవు, విపరీతంగా ముద్రించే అవకాశాలు లేవు. ఓకేనా. దానికి ఒక పరిమాణం ఉంటుంది, దానికి ఒక నిబంధన కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ ప్రకారము కొద్ది మొత్తంలో ప్రింటింగ్ చేసి దాన్ని ప్రణాళికల్లో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఆర్ఆర్ రూపంలో కొంత భాగాన్ని, అదనంగా కరెన్సీని ముద్రించి మరికొంత భాగాన్ని గ్యాదర్ చేసుకుని ఆ దేశంలో ప్రణాళికలను అమలు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రణాళికల్లో వనరులను 3 రకాలుగా వర్గీకరిస్తారు: దేశీయ వనరులు, విదేశీ వనరులు, లోటు విత్తము, డొమెస్టిక్ రిసోర్సెస్, ఫారిన్ రిసోర్సెస్ అండ్ ఫైనాన్షియల్ డెఫిసిట్ అంటున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ నేను వేస్తాను, ఒకసారి జాగ్రత్తగా పరిశీలించండి. ఓకే ఓకే. సో ఇక్కడ ప్రణాళికలను రాస్తున్నామా. దేశీయ వనరులు, విదేశీ లోటు విత్తం, లోటు విత్తం, దేశీయ వనరులు, విదేశీ వనరులు, లోటు విత్తం. సో 12 ప్రణాళికలు మనం చూడాలి ఇవి. సో ప్రణాళికలు వరుసగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ప్రణాళికలు. సో మొదటి ప్రణాళికలో దేశంలో 73%, 56, 59%, 74%, 82%, 78%, 75%, 86%, 94%, 100, 100%, 100%. అండ్ విదేశీ వనరులు 10%, 24%, 28%, 13%, 15%, 8%, 9%, 5%, 6%, 0, 0, 0. ఓకే. ఇప్పుడు మనం లోటు విత్తంలో ఏం చేస్తాం మనం అంటే మిగిలింది అవునా 100%లో దేశీయంలో 73%, విదేశంలో 10%, మొత్తం కలిపితే 83%. ఓకే. మిగిలింది 100% అనుకో 17% లోటు విత్తము, 17% లోటు విత్తము. ఓకేనా. ఆ తర్వాత మనం చూస్తే 20% లోటు విత్తము, 20%. ఓకేనా. ఆ తర్వాత 13% లోటు విత్తము, మరలా 13% లోటు విత్తము అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఆ తర్వాత 3% లోటు విత్తము, 14% లోటు విత్తము, 14% లోటు విత్తము. తర్వాత 16% లోటు విత్తము, 16% వచ్చేసి మనకు లోటు విత్తము ఉంటుంది. తర్వాత మనకు ఓకేనా 9% లోటు విత్తము. ఆ తర్వాత మనకు 0, 0, 0, 0. ఏం లేదమ్మా, ఈ రెండింటిని ఎక్స్చేంజ్ కూడుకొని మనం 100లో తీసేస్తే మనకు ఈ శాతాలు వస్తాయి. అంటే మనం ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటాయి మనకు అవునా. అంటే 73 + 10 83, ఒక 183 పోతే 17%. అట్లా చేసుకోవచ్చు మనం. టోటల్ 100% కాబట్టి
కాబట్టి ఈ విధంగా లోటు విత్తాన్ని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అంటే ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. సో మొదటి ప్రణాళిక కాలంలో దేశీయ వనరుల్లో 73% ఉన్నాయి. రెండవ ప్రణాళిక కాలంలో 56% ఉన్నాయి దేశీయ వనరులు. మూడవ ప్రణాళిక కాలంలో 59% దేశీయ వనరులు ఉన్నాయి. నాలుగో ప్రణాళిక కాలంలో 74% దేశీయ వనరులు ఉన్నాయి, 74%. ఐదో ప్రణాళిక కాలంలో 82% దేశీయ వనరులు ఉన్నాయి. ఆరో ప్రణాళిక కాలంలో 78% దేశీయ వనరులు. ఏడో ప్రణాళిక కాలంలో 75% దేశీయ వనరులు. ఎనిమిదో ప్రణాళిక కాలంలో 86% దేశీయ వనరులు. తొమ్మిదో ప్రణాళిక కాలంలో 94% దేశీయ వనరులు. 10, 11, 12 చూస్తే 100% దేశీయ వనరుల మీదనే ఆధారపడి ప్రణాళికను మనం డిజైన్ చేసుకున్నాం. అదేవిధంగా మొదటి ప్రణాళికలో విదేశీ వనరులు 10% ఉంది. రెండో ప్రణాళికలో విదేశీ వనరులు 24%, మూడో ప్రణాళికల్లో 28%, నాలుగో ప్రణాళికల్లో విదేశీ వనరులు 13%, ఐదో ప్రణాళికల్లో విదేశీ వనరులు 15%, ఆరో ప్రణాళికల్లో విదేశీ వనరులు 8%, ఏడో ప్రణాళికల్లో విదేశీ వనరులు 9%, ఎనిమిదో ప్రణాళికలో విదేశీ వనరులు 5%, తొమ్మిదో ప్రణాళికలో 6%. ఆ తర్వాత మనకు 10, 11, 12లో విదేశీ వనరుల మీద మనము ఆధారపడవలసిన అవసరం కూడా లేదు. సో ఈ విధంగా ఉన్నాయి. అదే లోటు విత్తం చూస్తే మొదటి ప్రణాళికా కాలంలో 17% లోటు విత్తం ఉంది. రెండో ప్రణాళికా కాలంలో 20% లోటు విత్తం ఉంది. మూడో ప్రణాళికా కాలంలో 13% లోటు విత్తం ఉంది. నాలుగో ప్రణాళికా కాలంలో మరలా 13% లోటు విత్తం ఉంది. ఐదో ప్రణాళికా కాలంలో 3% లోటు విత్తం. ఆరో ప్రణాళిక కాలంలో 14% లోటు విత్తం. ఏడో ప్రణాళిక కాలంలో 17% లోటు విత్తం. ఎనిమిదో ప్రణాళిక కాలంలో 9% లోటు విత్తం. చూడమ్మా, ఏడో ప్రణాళికలో 16% లోటు విత్తం. ఎనిమిదో ప్రణాళికల్లో 9% లోటు విత్తం ఉంది. సో ఇది మనకున్న టేబుల్. సో ఈ టేబుల్ మనము ఏ విధంగా అవగాహన చేసుకోవాలి, మనం బిట్టు అనేది ఎలా వస్తుంది అనేది మెయిన్. ఎందుకంటే ఈ పట్టికను మనం బైహార్ట్ చేయకూడదు, దీన్ని అవగాహన రూపంలో నేర్చుకోవాలి. ఆల్రెడీ ముందు నేర్చుకున్నాం మనం, దేశీయ వనరులు ఎలా వస్తాయో నేర్చుకున్నాం, విదేశీ వనరులు ఎలా వస్తాయో నేర్చుకున్నాం, లోటు విత్తాన్ని ఏ విధంగా మనం గ్యాదర్ చేసుకున్నా కూడా నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ పట్టికలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ ప్రణాళికల్లో దేశీయ వనరులు ఎక్కువగా ఉన్నాయి, దేశీయ వనరులు తక్కువగా ఉన్నాయి అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం జనరల్ చూస్తామా, 10వ ప్రణాళిక నుంచి 12వ ప్రణాళిక వరకు దేశీయ వనరులు హైయెస్ట్గా ఉన్నాయి, 100%, 100%, 100%. కాబట్టి ఏ ప్రణాళికలో దేశీయ వనరులు ఎక్కువగా ఉన్నాయంటే 10, 11, 12 అని మనం నేర్చుకోవాలి. 10, 11, 12లో దేశీయ వనరులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దేశీయ వనరుల మీద ఆధారపడి ప్రణాళికలు తయారు చేసుకున్నాం. అండ్ ఏ ప్రణాళిక కాలంలో దేశీయ వనరులు తక్కువగా ఉన్నాయంటే రెండవ ప్రణాళిక కాలంలో దేశీయ వనరులు తక్కువగా ఉన్నాయి, కేవలం 56% మాత్రమే, 56% మాత్రమే. ఓకే, మొదటి ప్రణాళికలో దేశీయ వనరులు ఎంత ఉందంటే 73%. ఇప్పటివరకు అమలు చేసిన ప్రణాళికల్లో దేశీయ వనరులు తక్కువగా ఉండే ప్రణాళిక ఏది? రెండవ ప్రణాళిక, కేవలం 56% మాత్రమే. ఇప్పటి వరకు అమలు చేసిన ప్రణాళికల్లో దేశీయ వనరులు హైయెస్ట్గా ఉన్నది ఏదంటే 10, 11, 12 అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా విదేశీ వనరుల విషయం చూస్తామా, ఏ ప్రణాళికల్లో విదేశీ వనరులు ఎక్కువగా ఉన్నాయంటే మూడో ప్రణాళికలు ఎక్కువగా ఉన్నాయి, 28% అని గుర్తుపెట్టుకోండి. 28% మూడో ప్రణాళికల్లో ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా విదేశీ వనరులు తక్కువ ఉండే ప్రణాళిక ఏంటంటే 8వ ప్రణాళిక, కేవలం 5% మాత్రమే, కేవలము 5% మాత్రమే. కాబట్టి విదేశీ వనరులు ఎక్కువగా ఉండే ప్రణాళిక మూడో ప్రణాళిక, విదేశీ వనరులు తక్కువగా ఉండే ప్రణాళిక 5వ ప్రణాళిక అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా లోటు విత్తము ఎక్కువగా ఉండే ప్రణాళిక ఏదంటే రెండవ ప్రణాళిక, 20%, 20%. లోటు విత్తము తక్కువగా ఉండే ప్రణాళిక ఏ ప్రణాళిక? 5వ ప్రణాళిక, కేవలం 3%. సో ఈ బిట్లు మనం నేర్చుకోవాలి. సో లోటు విత్తం ఎప్పుడు మనకు శూన్యమైనది? లోటు విత్తం మీద మనం ఇప్పటి నుంచి ఆధారపడడం మానేసామంటే 9వ ప్రణాళిక నుంచి లోటు విత్తం మీద మనం ఆధారపడడం మానేసాం. ఇది లోటు విత్తం అవసరం లేకుండా పోయింది. సో విదేశీ వనరుల మీద ఆధారపడకుండా ప్రణాళికలు ఇప్పటి నుంచి తయారు చేస్తున్నాం మనము. ఇప్పటి నుంచి 10వ ప్రణాళిక నుంచి మనం విదేశీ వనరుల మీద ఆధారపడకుండా సొంతంగా స్వదేశీ వనరులు బేస్ చేసుకుని మనము ఒక తయారు చేసుకుంటున్నాం, కేవలం స్వదేశీ వనరులు మాత్రమే. కాబట్టి ఇటువంటి అంశాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ టేబుల్లో గుర్తుపెట్టుకున్న అంశాలు ఇవేనమ్మా.
సరే, ఇప్పటి వరకు అమలు చేసిన ప్రణాళికలలో ఒకనా లోటు విత్తము చాలా ఎక్కువ ఉండే ప్రణాళిక ఏదంటే రెండో ప్రణాళిక. 20% ఉంది. 20% గ్యాదర్ చేసుకున్నాం మనం లోటు విత్తం ద్వారా. లోటు విత్తం చాలా తక్కువ ఉండే ప్రణాళిక ఏంటంటే 5వ ప్రణాళిక 3%. లోటు విత్తం తక్కువగా ఉండే ప్రణాళిక వచ్చేసి 5వ ప్రణాళిక 3%. బాగా గుర్తుపెట్టుకోండి. లోటు విత్తం అవసరం లేనటువంటి ప్రణాళిక ఏ ప్రణాళిక స్టార్ట్ అయింది మనకు అనంటే 9వ ప్రణాళిక నుంచి మనకు లోటు విత్తముతో పని లేకుండా కేవలము ఒక దేశీయ విదేశీ వనరులతోనే మనం ప్రణాళికలు అమలు చేసుకోగలిగాం. అవునా? అసలు విదేశీ వనరుల మీద ఆధారపడలేదు మనం. ఎప్పటి నుంచి ఆధారపడలేదు మనం అంటే 10వ ప్రణాళిక నుంచి మనం విదేశీ వనరుల మీద ఆధారపడకుండా వచ్చిన విదేశీ వనరులని ప్రణాళికల్లో కాకుండా ఇంకొక రంగంలో ఖర్చు పెట్టడం మొదలుపెట్టాం. ప్రణాళికల్లో కాదండి, ఇంకొక రంగంలో ఖర్చు పెట్టడం మొదలుపెట్టాం. అంతకుముందు ఏం చేసేవాళ్ళం మనము? ప్రణాళికల్లో ఉండే లక్ష్యాల కోసం మాత్రమే వాటిని ఉపయోగించుకునేవాళ్ళము. సో ఎప్పుడైతే 10వ ప్రణాళిక స్టార్ట్ అయిందో 10వ ప్రణాళిక నుంచి మనం ఏం చేయగలిగాం? మనము కేవలం దేశీయ వనరులనే ఆధారం చేసుకుని ప్రణాళికలను అమలు చేసుకుంటూ వచ్చాం. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి మనకు ప్రధానంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి వాటిని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేశీయ వనరులు, అదేవిధంగా విదేశీ వనరులు, అదేవిధంగా లోటు విత్తము బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్లో ఇంకోటి అంటాడమ్మా, ఒక దేశంలో ప్రణాళికలు అమలు చేసే క్రమంలో సిఆర్ఆర్ నుంచి రుణం పొందడము దేనిలో భాగము అంటాడు. ఒక దేశంలో ప్రణాళికలను అమలు చేసే క్రమంలో సిఆర్ఆర్ నుండి రుణాలు పొందడము దేనిలో భాగం అంటే లోటు విత్తములో భాగం అని గుర్తుపెట్టుకోండి. లోటు విత్తములో భాగము. అలా కాకుండా ఒక దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా వచ్చే లాభాలను ప్రణాళికల్లో ఉపయోగించుకుంటే ఇది దేనిలో భాగం అంటే దేశీయ వనరుల భాగం అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చిన్న మొత్తాల పొదుపు నుంచి రుణాలు తీసుకుంటే ఇది దేనిలో భాగం అంటే దేశీయ వనరులను గుర్తుపెట్టుకోండి. అవునా? అలా కాకుండా షేర్ మార్కెట్ల ద్వారా కూడా రుణాలు పొందగలిగితే ఇది దేనిలో భాగము అని అంటే దేశీయ వనరుల్లో భాగం అని గుర్తుపెట్టుకోండి. దేశీయ వనరులు. ఓకేనా? షేర్ మార్కెట్లకు రుణాలు ఇతర దేశాలకు వస్తే ఇది ఏ పెట్టుబడులకు ఉదాహరణ అంటే సంస్థాగత పెట్టుబడులకు ఉదాహరణ. ముందు ఏ పెట్టుబడులు ఆహ్వానించాలి? సంస్థాగత పెట్టుబడులు ఆహ్వానిస్తేనే అప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఒక దేశంలో ఒక పరిశ్రమ కొత్తగా నిర్మిస్తే దాని మీద చేసే పెట్టుబడులను ఏ పెట్టుబడులు అంటాము అని అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటున్నాం. సో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను కంట్రోల్ చేసే సంస్థ ఏదంటే ఆర్బీఐ కంట్రోల్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. ఆర్బీఐ. ఓకేనా? ఆర్బీఐని ఇప్పుడు ఏర్పాటు చేశారు? 1935 ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ ఎవరు? శక్తికాంత దాస్. ఎన్నవ గవర్నరు? 25వ గవర్నర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈయనకు ముందున్న గవర్నర్ ఎవరు? ఉర్జిత్ పటేల్. ఆయనకు ముందున్న గవర్నర్ ఎవరు? రఘురామ్ రాజన్. అవునా? రఘురామ్ రాజన్. ఈ విధంగా మనం వాళ్ళ పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా విదేశీ సంస్థాగత పెట్టుబడులను కంట్రోల్ చేసే సంస్థ ఏదంటే సెబీని ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1988 ఏర్పాటు చేశారు. ఇప్పుడు సెబీ డైరెక్టర్ ఎవరు? ఇప్పుడు సెబీ అజయ్ త్యాగి. ఎవరంటమ్మా? అజయ్ త్యాగి అని గుర్తుపెట్టుకోండి. సో ఈ అంశాలన్నీ కూడా మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో భారతదేశంలో ఆర్బీఐని రికమెండ్ చేసినటువంటి ఆర్థికవేత్త ఎవరు? జేఎం కీన్స్. అదే భారతదేశంలో సెబీని రికమెండ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే షేర్వాణి కమిటీ సిఫారసు మేరకు ఈ దేశంలో సెబీ ఏర్పడింది. సో ఇటువంటి అంశాలంతా కూడా ఎగ్జామినేషన్లో అంటే టేబుల్తో సంబంధం లేకుండా వాడు లింకుల రూపంలో అడిగడానికి అవకాశం ఉంటుంది. ఆ లింకులు మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియోస్ మొత్తం మీరు పరిశీలిస్తే లింకులు కూడా పూర్తిగా అర్థమయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరెక్కడో లేని విధంగా సబ్జెక్ట్ అనాలిసిస్ కానీ, ఆ లింకులు కానీ, ఆ టేబుల్స్ కానీ ఇవన్నీ కూడా మీ ముందుకు ప్రత్యక్షంగా తీసుకొచ్చే దానికోసమే మనం ఈ హర్షిత్ ఇన్స్టిట్యూట్లో మనము దాన్ని సమగ్రంగా మీకు వివరించాల ఉద్దేశం కోసమే ఈ గ్రూప్ 2 వీడియో క్లాసెస్ మేము చేస్తున్నాం. ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి, ఆఫ్లైన్ కూడా 2 ఉన్నాయి. అవునా? సో ఎవరైతే ఆఫ్లైన్ చెప్తున్నారో వాళ్ళే ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నారు. కాబట్టి ఇది చక్కగా మీరు వినియోగించుకునేందుకు చాలా అవకాశం ఉంటుంది. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఇది
రాబోయే నోటిఫికేషన్లో ఉద్యోగం తెచ్చుకోవడానికి ఒక మంచి చక్కని అవకాశం ఇది. ఇటువంటి అవకాశాన్ని మీరు జాగ్రత్తగా వినియోగించుకోగలిగితే ఖచ్చితంగా మీకు సెలక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆఫ్లైన్ క్లాసెస్లో మేము ఏదైతే చెప్తున్నామో అదే క్లాసెస్ని అదే విధంగా అదే పండాతో అదే ట్రెండ్తో ఆన్లైన్ క్లాసెస్లో కూడా మామూలు క్లాసెస్లో ఆ వీడియోస్ మొత్తం కూడా మీకు సంపూర్ణంగా అందించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వినియోగించుకుంటే మీరు భవిష్యత్తులో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్.